సూర్యాపేట ఎమ్మెల్యే గారు ఇంతకుముందే ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పినారు, ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ 4 గంటల లోపల నువ్వేం మాట చెప్తావో చెప్పన్నారు. ఆయన చేయగలిగితే ఆయనంత గొప్పడు లేడు అనుకుంటాను. ఆయన చేయగలిగితే ఆయనంత గొప్పడు లేదు అనుకుంటా. సబ్జెక్టు గురించి అవగాహన పెంచుకునే ఆలోచన లేదు వారికి, వారి శాఖకు సంబంధించిన అవగాహన లేదు. ఈరోజు నేను అడుగుతున్న ఎస్ఎల్బీసీలో ఇంకా ఎన్ని రోజులు అయిపోయిందండి? ఎస్ఎల్బీసీలో ఇరుక్కుపోయిన వాళ్ళ గురించి ఎన్ని రోజులైంది? ఇంకెన్ని రోజులు పడుతుంది? అందులో ఉన్న శవాల్ని మీరు బయటికి ఎప్పుడు తీసుకొస్తారు? సోయిందా మీకేమన్నా? ఈరోజు 90% పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? వేడిగడ్డ దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎందుకు సరి చేయించలేకపోతున్నారు? మీరు ఎందుకు వాటర్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు సూర్యాపేట దాకా నీళ్ళు తీసుకొచ్చినాం కదా, నీ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చినాయి కదా, ఈరోజు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నీ అధికారం నీ చేతిలో ఉంది, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రివి నువ్వు, నీ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకునే సోయి నీకు లేదు. ఈరోజు నువ్వు మాయ మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు, ఈ ఎస్ఎల్బీసీ కూలిపోవడానికి రీజన్ కూడా కేసీఆర్ గారి పాపపు చూపు వల్లనే అంటున్నారు. నిన్న చూస్తేనే అంత జరిగితే, చూపు చూస్తేనే అంత జరిగితే కోమటిరెడ్డి గారిని ఒక చూపు చూస్తే ఏమవుతుంది మరి? ఎస్ఎల్బీసీని చూస్తే కేసీఆర్ గారి చూపుతోనే అది పాడైపోయింది అన్నారు, బాగానే ఉంది. మరి నీ దమ్మున్న మంత్రివి నువ్వు ఎందుకు చేస్తలేవు? నంబర్ 1. నంబర్ 2, మరి నిన్ను ఒక చూపు చూస్తే ఏమవుతుంది కేసీఆర్? నువ్వు కూడా ఆగమవుతావు కదా. అసలు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్నటి చిట్చాట్లో ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఈ ఖర్చు మొత్తం మేము ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాకు 1.5 సంవత్సరం పట్టింది, ఆ తర్వాత ఇప్పుడు మేము పథకాల మీద ఫోకస్ పెడతాము అంటున్నాడు. అసలు 30,000 కోట్ల నిధులతోని ఈ రాష్ట్రాన్ని మేము అప్పచెప్పినాం వాళ్ళు. దీన్ని అప్పుల పాలు చేసింది వారు. అప్పులు కట్టే బాధ్యత కూడా, అంటే అప్పులు ఏ విధంగా ఉన్నాయి, మిగులు నిధులు ఏ విధంగా ఇచ్చినాము, ఎంత డబ్బులు, ఎంత ఖజానాలో ఎంత బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పినామో రికార్డ్స్ ఉంటాయి, ప్రభుత్వంలో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ బట్టి చూస్తే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏందో బయటపడుతుంది. 300 కోట్లు ఈ సభకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ఖర్చు పెట్టిన మాట ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కదా, అది నిజమేనా? 300 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కర్మ మాకేంటమ్మా? సభా ప్రాంగణాన్ని మేము తయారు చేసుకున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా గదులు వచ్చినారు. సభా ప్రాంగణానికి 300 కోట్లు అయితాయా? మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలన్నిటికీ ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినారు? ఏ ఖజానా నుంచి ఖర్చు పెట్టినారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారా? మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం ఏర్పాటు చేసినారు, అనేక మంది మహిళలు వచ్చి హాజరైంది, ఆ సభలో అబద్ధాలు ఆడినారు. మరి ఆ సభకు ప్రభుత్వ సొమ్మును ఎందుకు ఖర్చు పెట్టినారు? మీరు ఎందుకు ఖర్చు పెట్టినారని అడుగుతున్నా. అది అధికారిక ప్రోగ్రామా, లేకపోతే మహిళా దినోత్సవం రోజు మీరు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రోగ్రామా అని అడుగుతున్నాను. మీరు ఎందుకు ఆ సభలకు, ఇష్టం ఉన్నట్టు సభలకు మీరు ఎందుకు ప్రభుత్వ ఖజానా నిధులు ఏది వ్యర్థం చేస్తున్నారని మేము అడుగుతాం. సో రాజకీయాల్లో మొన్నటి సభ తర్వాత ఎందుకు ఇట్లా ఇంత హీట్ ఎక్కినాయి అనుకో? ప్రకంపనలు, కాంగ్రెస్ పార్టీ పునాదులు బీటలు వారుతూ ఉన్నాయి కాబట్టి వారికి ఆ భయంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్.